నమస్తే, గాంధీ భవన్లో ఉన్నా. ఈరోజు చివరి రోజు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో అప్లికేషన్ల స్వీకరణ కొనసాగుతూ ఉంది. నా పక్కన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అన్న కూతురు రమ్యారావు గారు ఉన్నారు. వాళ్ళు కూడా కరీంనగర్ నుంచి పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పి కొద్దిసేపు క్రితమే అప్లికేషన్ ఇచ్చారు. ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్కారం అండి. మీరు కరీంనగర్ నుంచి అప్లికేషన్ ఇచ్చినారా? అవునండి, జస్ట్ ఇప్పుడే 5 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్లై చేసుకున్నాను. గతంలో కూడా నేను కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంకి అప్పుడు కూడా అడిగాను, కానీ అప్పుడు కొన్ని సమీకరణాల వల్ల ఇవ్వలేకపోతున్నామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంతకుముందు ఎప్పుడైతే నాకు ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ అన్న గారు మాట ఇవ్వడం జరిగింది, కల్వకుంట్ల కుటుంబం మీకు అన్యాయం చేసినా కానీ కాంగ్రెస్ కుటుంబం మీకు న్యాయం చేస్తుంది అని ఇప్పుడు నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఉద్యమ బిడ్డను, తెలంగాణ ఆడబిడ్డను. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నన్ను అదే రకంగా ఆదరించారు. అట్లాగే మా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, కరీంనగర్ పార్లమెంటరీకి సంబంధించిన కాన్స్టిట్యున్సీస్ ప్రజలు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశ విదేశాల్లో ఉన్న కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేయోభిలాషులు, నా శ్రేయోభిలాషులు అందరూ కూడా తప్పకుండా ఈసారి మీరు పోటీలో ఉండాలి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీకు కన్ఫర్మ్ చేస్తుంది ఎంపీ క్యాండిడేట్గా, మీరు తప్పకుండా పోటీ ఉండాలి. ఎప్పుడైతే ప్రతిసారి కూడా బీజేపీ పార్టీ ఒక మతాన్ని, ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది కాబట్టి ఆ పార్టీ నుంచి పోటీ చేసే నాయకుడిని, మతాన్ని దేవుని అడ్డం పెట్టుకొని పోటీ చేసే నాయకుడిని మట్టి కర్పించడం మీ వల్లనే సాధ్యమవుతుందని అందరు నాకు ఎంకరేజ్ చేశారు. అట్లాగే మరి గతంలో ఏ కరీంనగర్ గడ్డ నుంచి అయితే మన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారు నేను తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చారో అదే కరీంనగర్ ఖిల్లా మీద కాంగ్రెస్ జెండా ఎగురవేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా నేను అవతల పార్టీ ఇప్పుడు బర్బాజ్ మాటలు చెప్పి బర్బాజ్ అయిపోయిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినైనా, దేవుని పేరును పెట్టుకొని దేవుని ఫోటో ముందు ఆయన వెనక ఉండి రాజకీయాలు చేసే వ్యక్తినైనా మట్టి గర్పించే విధంగా నాకు ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. మా కరీంనగర్ ప్రజలందరూ కూడా, మా కరీంనగర్ పార్లమెంటరీకి సంబంధించిన ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు, అట్లాగే ఆశీర్వదిస్తారు. అట్లాగే మా కాంగ్రెస్ కుటుంబంలో ఉన్న మా ప్రతి కార్యకర్త నుంచి నాయకులు కూడా నాకు మద్దతుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు కాశ్మీర్ నుంచి వచ్చి పనిచేస్తున్న మా సోదరి ఉస్మా గారితో పాటు అట్లాగే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాకు ఇట్లా వెన్నుదన్నుగా ఉన్నారు. కాబట్టి క్రమశిక్షణతోటి పనిచేస్తున్న కార్యకర్త నుంచి స్టార్ట్ చేసి ఈరోజు పీసీసీ క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్ జాయింట్ కన్వీనర్ హోదాలో ఉన్నా నేను. అంటే అంచెలంచెలుగా ఏ పార్టీ ఏ హోదా ఇచ్చినా దానికి న్యాయం చేసే విధంగా నేను పనిచేసిన. కాబట్టి తప్పకుండా ఈసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు నా అభ్యర్థిత్వాన్ని తప్పకుండా నాకు డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్ననే ఇంద్రవల్లి సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, నేను ప్రతి మహిళకు అండగా ఉంటా అన్నారు. రేవంత్ అన్న, మీరు ముఖ్యమంత్రి కాకముందు నాకు మాట ఇచ్చిన న్యాయం చేస్తా అని మీరు మాట నిలుపుకోవాల్సిన అవసరం ఉంది అన్నగారు. తప్పకుండా మీకు నా గెలుపు పత్రాన్ని, మీకు ఒక ముఖ్యమంత్రి హోదాలో మీకు తెలంగాణ అయితే ఇచ్చిన ప్రదాత సోనియా గాంధీ గారికి పువ్వుల్లో పెట్టి నేను నా డిక్లరేషన్ని సమర్పిస్తానని తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి కూడా కుటుంబ నేపథ్యం ఉన్న, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టాను. ఓనామాలు ఎట్లా నేర్చుకున్నానో రాజకీయం కూడా అట్లాగే నేను నేర్చుకున్నా. కాబట్టి ప్రతి సమస్య మీద, ప్రతి ప్రాంతం మీద నాకు అవగాహన ఉన్నది. కాబట్టి దయచేసి ఈసారి పార్టీ నాకు తప్పకుండా డిక్లేర్ చేస్తుంది, నన్ను ఎంపీ క్యాండిడేట్గా అనే నమ్మకం ఉన్నది. తప్పకుండా ఎలాంటి ఇబ్బందులనైనా తట్టుకొని ముందుకెళ్ళి బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని మాయమాటలు చెప్పినా కూడా ఈసారి ఆ మాయమాటలు ప్రజలు నమ్మరు. తప్పకుండా 17 సీట్లలో మొట్టమొదటగా గెలిచే సీటే నాది ఉంటుందని నేను తెలియజేస్తాను. మీరు అసెంబ్లీ ఎలక్షన్లో టికెట్ ఆశించారు. టికెట్ రాకుండా కొంతమంది మీకు సంబంధించిన వాళ్ళే అడ్డుకున్నారనే చర్చ కూడా జరిగింది. ఈసారి కూడా ఆ ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందా? కుటిల ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎలాంటి అయినా చేస్తారు. ఇప్పుడు ఈ రోజుకి మా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు.
ప్రభుత్వం వచ్చిన రోజు నుంచే వాళ్ళు మొత్తుకుంటున్నారు, మేము కూలుస్తామని. ప్రజలు ఇచ్చిన ప్రభుత్వాన్ని కూలుస్తామన్న మూర్ఖులు, దుష్టులు ఇంకా నన్ను క్యాండిడేట్గా అడ్డుకోవడానికి ఎన్ని రకాల కుట్రలైనా చేస్తారు. అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి నా పనితీరు తెలుసు, కాంగ్రెస్లో ఉన్న ప్రతి కార్యకర్తకు, నాయకులకు నా పనితీరు తెలుసు. కాబట్టి తప్పకుండా ఈసారి 17 లోక్సభ స్థానాల్లో మహిళలకు ఎక్కువ స్థానాలు ఇవ్వాల్సిందిగా మరి మా తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారు కూడా మహిళనే ఒక రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళకు మరి మహిళలకు కూడా ఆదరించాలని అనుకుంటారు. కాబట్టి తప్పకుండా నా అభ్యర్థిత్వం ఖరారైతుందని ఆశిస్తున్నా. నాతో పాటు ఇంకా 17లో మెజారిటీగా మహిళలకు కూడా అవకాశాలు కల్పించాల్సిందిగా అధిష్టానాన్ని కోరుకుంటున్నాను. ఏది ఏమైనా గెలిచి చూపించే సత్తా నాకుంది. తప్పకుండా గెలిచి కరీంనగర్ నుంచి మొట్టమొదటిగా విజయం అంటే కరీంనగర్ నుంచి వచ్చేటట్టు చేసి నేను చూపిస్తాను. కానీ మీకు టికెట్ అవ్వాలంటే రాష్ట్ర నేతల ఆశీస్సులతో పాటు ఢిల్లీ నేతల ఆశీస్సులు కూడా ఉండాలి. సో ఢిల్లీ నుంచి ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా టికెట్ విషయంలో? డెఫినెట్గా అండి. ఫస్ట్ కరీంనగర్ నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు మా కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులతో పాటు ఢిల్లీ స్థాయిలో ఉన్న పెద్ద లీడర్లు అందరికి కూడా నేను అప్పుడు కరీంనగర్ అసెంబ్లీకి సంబంధించి నేను అడిగినప్పుడే చెప్పడం జరిగింది. తప్పకుండా మీకు అవకాశం ఇస్తాము అన్ని రకాలుగాని వాళ్ళు చెప్పారు. ఎందరూ అవకాశాలు రాక పార్టీ మారినా కూడా, పార్టీని నిందించినా కూడా నేను దాదాపు 10 మందికి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో 10 మందికి నేను ప్రచారం చేయడం జరిగింది. 10 మందిలో ఒక్క మా కరీంనగర్ అభ్యర్థి ఓడిపోయాడు కానీ 9కి 9 మంది గెలిచినారు. అందులో 5 మంత్రులు అయినరు, డిప్యూటీ సీఎం కూడా అయినరు. కాబట్టి తప్పకుండా నిరాశ చెందకుండా పనిచేసిన. కాబట్టి మీరు అధిష్టానం కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, రేవంత్ అన్న, మీరు ఈసారి నాకు తప్పకుండా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు అవకాశం ఇస్తే అన్యాయం అయిపోయిన వాళ్ళను పార్టీ ఆదరిస్తుంది అనేది ఒక మెసేజ్ పోతుంది. మీ పార్లమెంట్ పరిధిలో 7 సీట్లలో 3 సీట్లేమో బీఆర్ఎస్ పార్టీకి వచ్చి 4 సీట్లు మీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంత ఈజీ అవుతుంది అనుకుంటారా? హేమా ఏమీలు ఉన్నారు, బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేసే అవకాశం ఉంటుంది, వినోద్ కుమార్ ఆయన పోటీ చేసే అవకాశం ఉంటుంది. అంత ఈజీ అవుతుందని మీరు అనుకుంటా ఉన్నారా? డెఫినెట్గా ఈజీ అవుతుందండి. ఇప్పుడు మీరు అన్నట్టు బండి సంజయ్ అన్నట్టు ఆయనే ఒక రాముని బొమ్మ, ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడతాడు. కానీ ఆయన పనితీరుతోటి ముందుకు రావాలి. ఇప్పుడు నేనున్నా అంటే కాంగ్రెస్ కండువా వేసుకొని, కాంగ్రెస్ జెండా పట్టుకొని నేను కాంగ్రెస్ కార్యకర్తలాగా, కాంగ్రెస్ అభ్యర్థిలాగా ప్రజల్లోకి వెళ్తా. కానీ బండి సంజయ్ అన్నట్టు ఆయన రాముని చెప్పకుండా, మతాన్ని రెచ్చగొట్టకుండా రాజకీయాలు చేసే సత్తా ఆయన దగ్గర ఉందా? కరీంనగర్లో మరి రమ్మనండి ముందుకు. మరి బహురూపుల మాటలు చెప్పి బర్బాజ్ అయిపోయిన బీఆర్ఎస్ వాళ్ళని కానివ్వండి, రాముని బొమ్మ ముందు పెట్టకుండా, మతాన్ని రెచ్చగొట్టకుండా మరి వచ్చి పోటీ పడమనండి నాతోటి. అప్పుడు తెలిసిపోద్ది కదా. నేను ఈ కాంగ్రెస్ ఐడియాలజీతోటి, ఒక కాంగ్రెస్ లీడర్గా, కాంగ్రెస్ సిద్ధాంతాలతోటి నేను ప్రజల్లోకి వెళ్తా ఓట్లు అడుక్కోవడానికి. ఆ రకంగానే పనిచేసిన కాంగ్రెస్ ఐడియాలజీతోటి. కానీ బండి సంజయ్ అనేట ఆయనకు మతాన్ని రెచ్చగొట్టకుండా, అయితే భాగ్యలక్ష్మి అంటాడు, లేకుంటే ఇప్పుడు రాముడు అంటాడు, మరి ఈ దేవుళ్ళ పేర్లు చెప్పకుండా నువ్వు నీ పార్టీ ఐడియాలజీ తోటి బయటికి వచ్చి గెలిచే అవకాశం ఉందా? మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో చూపించారు కదా బండి సంజయ్ ఏ రకంగా చేశారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా అదే జరగబోతుంది. డెఫినెట్గా కరీంనగర్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. ఖచ్చితంగా నేను నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే తప్పకుండా గెలిచి చూపిస్తా. ఇదే గాంధీ భవన్ నుంచి ప్రతిజ్ఞ చేస్తున్నా. తప్పకుండా 2 అభ్యర్థులను మట్టి గరిపించి భారీ మెజార్టీతోటి నేను గెలుస్తా. గెలిచే సత్తా నా దగ్గర ఉంది. కార్యకర్తలు కానివ్వండి, నా అభిమానులు కానివ్వండి, కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరూ, నన్ను వ్యక్తిగా అభిమానించే వాళ్ళందరూ కూడా తప్పకుండా నాకు పనిచేస్తారు. నా గెలుపు మీద 101% నాకు. కానీ కేటీఆర్ దూకుడు కనిపిస్తూ ఉంది. మీ తమ్ముడు కేటీఆర్ దూకుడు కనిపిస్తుంది. ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పటికే 6 గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్తా ఉన్నాడు. ఎక్కడ ఇప్పుడు ఈ రోజుకి 2 నెలలు అయింది మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అసలు ఓపిక కూడా లేకపాయే. మీకు 9.5 సంవత్సరాల అవకాశం ఇచ్చినా మీరు
మీరు ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చలేకపోయినరు. అన్ని మాయ మాటలు కల్లిబొల్లి మాటలు చెప్పి మీరు 9.5 సంవత్సరాలు గద్దె మీద కూర్చున్నారు. కానీ ఏవైతే మేము హామీలు ఇచ్చినామో, మేనిఫెస్టోలో పెట్టినామో, 6 గ్యారెంటీలు ఉన్నాయో అవి నెరవేరుస్తూనే ఉన్నారు కదా. ఇంకా 2 గ్యారెంటీలు కూడా ఇప్పుడు నెరవేరుస్తామంటున్నారు కదా. మీరు ఖజానా ఖాళీ చేసి కుండలు వలగొట్టి అయినా కూడా ఒక చంటి పిల్లను, అప్పుడే పుట్టిన చంటి పిల్లను చేతిలో పెడితే ఏ రకంగా సాకాలంటే నేర్పు ఓర్పు ఉండాలనో అట్లా చంటి బిడ్డను కదా ఇచ్చినట్టు ఈరోజు మీరు ఖజానా ఖాళీ చేసి మా చేతిలో పెట్టేసి వెళ్ళిండ్రు. అయినా కూడా నేర్పు ఓర్పుతోటి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు కానివ్వండి, మా మంత్రులు గారు కానివ్వండి, 24 గంటల్లో 18 గంటలు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే హామీలు ఏవైతే ఇచ్చినామో, మళ్ళా గతంలో బీఆర్ఎస్ పార్టీ వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళు కానివ్వండి, ప్రజలకు ఏ రకంగా సంక్షేమం అందించాలి అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ మా నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. సో కవిత నిజామాబాద్ కాకుండా కరీంనగర్ నుంచి ఒకవేళ పోటీ చేస్తే ఆమె ఢీకొట్టగల సత్తా మీలో ఉందంటే ఏం చెప్తారు? కవిత లెక్కే కాదు, కేసీఆరే వస్తున్నారు కరీంనగర్కు అనేది తెలుస్తున్నది. ఎందుకంటే కరీంనగర్లో కేసీఆర్ ఇల్లును తెలంగాణ భవన్ అంటారు. ఆ తెలంగాణ భవన్లో ఇప్పుడు లిఫ్ట్ కూడా పెడుతున్నారు ఆయన కోసమని. అక్కడ నుంచి వినోద్ కుమార్ గారు కేసీఆర్ రాబోతున్నారు కరీంనగర్ నుంచి. ఎవరు వచ్చినా కానీ కవిత తట్టి అవసరమే లేదు. ఖచ్చితంగా కేసీఆర్ మీద కూడా నేను గెలిచి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రమ్యారావు గారితో ఫేస్ టు ఫేస్. సో ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తే ఖచ్చితంగా కరీంనగర్ గడ్డపైన కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగిరేస్తామన్న ఒక బలమైన నమ్మకంతో సో వారు ఉన్నట్టు మాత్రం తెలుస్తోంది. చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉన్నది. చూస్తుండే కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.